నా పేరు వేణుగోపాల్ రెడ్డి. ఈ రోజు వచ్చేసి ఇక నెంబర్ 5th పొజిషన్ లో మాధవీలత మేడం క్యాంపస్, మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్, మైసమ్మగూడ. మేడం ఒక డైనమిక్ ప్రిన్సిపల్. షీఈస్ డూయింగ్ సో వెల్. షీఈస్ గివింగ్ ద చిల్డ్రన్స్ మంచి ట్రైనింగ్ ఇస్తుంది, మంచి డిసిప్లిన్ పెడుతుంది. ఎంత చేసినా మల్లారెడ్డిలో ఏంటంటే మంది ఎక్కువ కదా. ఇప్పుడు వాళ్ళని కాలేజీలో ఉన్నంతసేపు ఆమె కాపాడగలదు. వన్స్ ఒకసారి కాలేజ్ అయిపోయిన తర్వాత మల్లారెడ్డిలో 1,000 మంది పిల్లలు ఉన్నారు, కొన్ని వందల బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. సో మీరు పేరుకే అమ్మాయిల కాలేజ్ తప్ప వాళ్ళకి నిజంగా అది కో ఎడ్యుకేషన్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్యూర్ గర్ల్స్ కాలేజ్. మామూలుగా అయితే క్యాంపస్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉమెన్స్ కాలేజ్, 2 కాలేజీలు ఉన్నాయి అక్కడ. కానీ మీ యొక్క పర్పస్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద గర్ల్స్ కాలేజ్ ఏంటి? దే షుడ్ నాట్ ఇంటరాక్ట్ విత్ ద బాయ్స్. వాళ్ళకి ఒక డిసిప్లైన్ గా ఉంచుకోవాలి. మేము ఏదో సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాం, తర్వాత పెళ్లి చేసి పంపించేస్తాం కదా. ఎక్కువ ఆ జెంట్స్ పిల్లలు ఎక్కువ మంది ఉండేది ఇక్కడ ఉంచొద్దు, మాకు సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి. ఇట్లా ఆలోచించే తల్లిదండ్రులమే కదా. ఇప్పుడు మాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ సేఫ్టీ కన్సర్న్స్ బాధలు మాకు కూడా ఉంటాయి. అట్లా మీరు కూడా ఆలోచిస్తారు కాబట్టి ఉమెన్స్ కాలేజ్ గురించి చూస్తున్నారు. అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీదేవి కన్నా కొంచెం మల్లారెడ్డి మెరుగు అనిపించినప్పటికీ ఈ యొక్క ఇబ్బంది అయితే ఉంది. కాబట్టి మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్